దాదా జోరుగా వానలు కురుస్తున్నాయి. మరే గొడుగులకి మంచి గిరాకీ. గొడుగులకే కాదు మొక్కలకు కూడా. మొక్కలా? 1,00,000 మొక్కల వ్రతానికి నువ్వు వెళ్తున్నావా సుప్రజ? 1,00,000 మొక్కల వ్రతమా? ఆ వ్రతాన్ని గవర్నమెంట్ చేస్తుందిలే. దాని సంగతి నాకు తెలియదు కానీ సిటీలో జనాలంతా నర్సరీలోనే ఉన్నారు. ఏ ఇళ్లలో చోట్లేదా? కాదు, మొక్కలంటే ఇష్టమంట. ఈ సీజన్ లో ఇంటి వెనకాల కొన్ని మొక్కలు నాటాలనుకుంటున్నారు. మంచిదేలే, కాస్తైనా ఆక్సిజన్ పీలుస్తారు. వర్షాకాలం మొదలవడంతో మొక్కలు కొనేందుకు నగరవాసులు చూపిస్తున్న ఆదరణతో హైదరాబాద్లోని నర్సరీలు కళకళలాడుతున్నాయి. 15 రూపాయల నుంచి ₹1,00,000 వరకు విలువ చేసే గులాబీ, మల్లెపూల నుంచి బోన్సాయి, క్రోటాన్ మొక్కల వరకు అందించే పలు నర్సరీలు హైదరాబాద్లో 300కు పైగానే ఉన్నాయి. వీటిని కొనేందుకు నగరవాసులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడికి కడియం, పూణే, బెంగళూరు నుంచి మొక్కలు దిగుమతి అవుతూ ఉంటాయి. వీటిని ఎక్కువగా మధ్యతరగతి, ఆర్థికంగా ఉన్నవారు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దిగుమతైన ఈ మొక్కలను నెట్ వంటి ఏర్పాట్ల మధ్య నర్సరీ నిర్వాహకులు సంరక్షిస్తూ ఉంటారు. వీటిని కొనేవారిలో ఎక్కువ మంది హాబీగా పెంచుకునేవారే. ఇలా తెచ్చుకున్న మొక్కలను ఇంటి ఆవరణలో ప్రత్యేక శ్రద్ధతో క్రమ పద్ధతిలో నాటుతున్నారు. ఇంటికి తెచ్చుకునే మొక్కల్లో కొన్ని కూరగాయల మొక్కలు ఉండడం విశేషం. ఆర్థిక స్తోమత ఎక్కువగా ఉన్నవారు ఈ మొక్కల పెంపకం కోసం కొంత స్థలాన్ని కేటాయిస్తున్నారు. వీరు ఒంటి శుభ్రతతో పాటు ఇంటి శుభ్రతను కూడా పాటిస్తున్నారు. ఇలా ఇంటి ఆవరణలో పెంచుకోవడమే కాకుండా ఇంటి లోపలికి వెళ్లే మెట్లపై కూడా వాటిని పెంచుతూ వాళ్ల అభిరుచిని చాటుకుంటున్నారు. వీటిని రక్షించేందుకు గాలి, నీరు తగిలేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా కొందరు ఇంట్లోనే పచ్చదనాన్ని పెంచుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇలా తెచ్చుకున్న మొక్కలను ఇంటికే పరిమితం చేయడం లేదు వృక్ష ప్రేమికులు. గాలి, వెలుతురు ఉండని కార్పొరేట్ ఆఫీసుల్లో మొక్కలు పెంచుకునేందుకు మరికొందరు ఆసక్తి చూపిస్తున్నారు. వీటిని కొనేందుకు ఉద్యోగులు సైతం ఇష్టపడుతున్నారు. వీళ్లలో నచ్చిన మొక్కలే కాకుండా ఆఫీసుకు తగ్గట్టుగా అందంగా ఉండేలా త్వరగా పెరిగిన మొక్కలను కొనుగోలు చేస్తున్నారు. ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకునే సంస్కృతి సైతం విదేశాల నుంచి వచ్చిందే. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ వంటి శీతల దేశాలలో గార్డెనింగ్ కష్టసాధ్యమైన పనే. భారత్ వంటి ఉష్ణ దేశాలలో అక్కడికంటే ఇక్కడ ఆదరణ పెరిగిందంటున్నారు ఇక్కడి జనం. ప్రస్తుతం నగరంలో నర్సరీలు 3 పువ్వులు 6 కాయల్లా విరాజిల్లుతున్నాయి. ఒక్కో నర్సరీలో రోజువారీ వ్యాపారం 3,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. ఆర్థికంగా పరిపుష్టి ఉన్న వాళ్లు తమకు నచ్చిన మొక్కలను తీసుకునేందుకు ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధమవుతున్నారు. రాబోయే రోజుల్లో నర్సరీ ఓ భూమి సృష్టిస్తుందన్నది నిర్వాహకుల అంచనా. అంటే జస్ట్ లైక్ డూప్లెక్స్ హౌసెస్ కానివ్వండి అండ్ ఇండిపెండెన్స్ హౌసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్నప్పటి ల్యాండ్స్కేపింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బెడ్ ప్రూఫ్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని, సో దానికి కావాల్సిన లాన్ లేయింగ్ చేసేసుకొని అలాంగ్ ద వాల్కి ఎలాంటి ప్లాంటేషన్ చేసుకోవాలి. లైక్ అరేక పామ్స్ కానివ్వండి, సో కొన్ని అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ అంటే లొకేషన్ తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చే కస్టమర్స్ అంటే కొంతమంది హ్యాపీగా రావచ్చండి. అంటే కొంతమంది అలవాటుగా కొనుక్కునే వాళ్ళు వస్తారు, కొంతమంది అసలు ఎంత ఖర్చు అయినా పర్లేదు మేము ఎంతవరకైనా పెట్టగలుగుతామని వచ్చి కొనుక్కునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. షార్ట్ బ్రేక్ ఇన్ దాదా టైమ్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. క్లచ్, యాక్సిలరేట్. బ్రేక్ నొక్కుతుంటే నడిపేటప్పుడు ట్రాఫిక్ లో యాక్సిలరేటర్ కన్నా బ్రేక్ ఎక్కువ కానీ సార్ ట్రాఫిక్ లో ఆగాగి నడిపిస్తే ఇంజిన్ వేడికి క్లచ్ ఇంకా గేర్లపై ఒత్తిడి ఏర్పడుతుంది. కొత్త క్యాస్ట్రాల్ యాక్టివ్, దీనిలోని సింథటిక్ టెక్నాలజీ మీ బైక్ ఇస్తుంది సుపీరియర్ ఆల్ రౌండ్ రక్షణ. సంరక్షణ ఇప్పుడు కొత్త ప్యాక్ లో క్యాస్ట్రాల్ యాక్టివ్ కొత్త సెక్యూర్ సీల్ ప్యాక్. ఆర్ఎస్ ప్రదేశ్ లో ఆషాఢం మెగా